నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. కౌమారంలో మీసాన్ని, యవ్వనంలో రోషాన్ని అందించిన మగ హార్మోన్ టెస్టోస్టిరాన్ ఇవాళ చాలా మందిలో హఠాత్తుగా సహాయ నిరాకరణ చేస్తుంది. 1వ నెంబర్లా నిటారుగా ఉండే పురుషత్వం ఇప్పుడు ప్రశ్నార్థకంలా ఓ పక్కకు వాలిపోతుంది. మగతనంలో వేడి వాడి క్రమంగా మాయమవుతుంది. మరీ పెద్ద వయసేం కాకపోయినా, తీవ్రమైన అనారోగ్యాలేవీ లేకపోయినా నడి వయసుకే మగ హార్మోన్ చాలా మందిలో నేల చూపులు చూస్తుంది. ప్రతి 50 మంది పురుషుల్లో ఒకరు టెస్టోస్టిరాన్ టెస్టుల్లో విఫలమవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ శారీరక, మానసిక, లైంగిక ఆరోగ్య సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నా జీవనశైలి లోపాన్నే ప్రధాన ముద్దాయిగా బోన్లో నిలబెడుతున్నారు వైద్య నిపుణులు. ఈ నేపథ్యంలో పురుషుల్లో మగ హార్మోన్ తగ్గడానికి వెనుక కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టెస్టోస్టిరాన్ పురుషుడికి మగతనాన్ని ప్రసాదించే దమ్మున్న హార్మోన్. ఆమె నుంచి అతణ్ణి వేరు చేసే స్పష్టమైన విభజన రేఖ. 95% టెస్టోస్టిరాన్ హార్మోన్ వృషణాల్లోనే తయారవుతుంది. మిగతా 5%ని అడ్రినల్ గ్రంథి సిద్ధం చేస్తుంది. అబ్బాయిలు కౌమారంలోకి ప్రవేశించగానే మీసాలు గడ్డాలు మొలవడం, పీలగా ఉన్న గొంతు కాస్త గంభీరంగా మారిపోవడం, లేత శరీరం దృఢంగా తయారు కావడం, ఇవన్నీ కూడా టెస్టోస్టిరాన్ ప్రభావాలే. సాధారణంగా ప్రతి డెసిలీటర్ రక్తంలో కనీసం 300 నానోగ్రాముల టెస్టోస్టిరాన్ ఉండాలి. అంతకంటే తక్కువైతే లోపమున్నట్టే. నిజానికి 40 దాటాక ఏడాదికి 1% చొప్పున టెస్టోస్టిరాన్ ఊట మందగిస్తుంది. 6 పదుల తర్వాత మరింత వేగంగా పడిపోతుంది. కానీ నేటితరం మగాళ్లలో 4 పదులు నిండకుండానే ఈ హార్మోన్ నిండుకుంటుంది. ఇందుకు తీవ్రమైన ఒత్తిడి, వేళాపాలాలేని భోజనాలు, నిద్రలేమి, జీవనశైలి, ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం మొదలైన రుగ్మతలన్నీ కారణాలే అంటున్నారు డాక్టర్లు. టెస్టోస్టెరాన్ అనేది ఒక మేల్ హార్మోన్ అండి. అంటే మగవారిలో ఇంపార్టెంట్ హార్మోన్ ఏమిటి అంటే అది టెస్టోస్టెరాన్. ఎలా అయితే స్త్రీలలో ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనేది ఎట్లయితే అవసరమో, మేల్స్లో అవసరమైన హార్మోన్ అనేది టెస్టోస్టెరాన్. పేరుకు తగ్గట్టే ఈ టెస్టోస్టెరాన్ అనేది ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? మేల్ టెస్టిస్లో, మగవారి వృషణాల్లో అది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అది దాని అందరికీ అదే ప్రొడ్యూస్ అయిపోతుందా అందరిలోనూ అంటే కాదండి. అది చాలా తక్కువ పాళ్ళలో, ఈ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, టీనేజర్స్గా ఉన్నప్పుడు తక్కువ పాళ్ళలో ఉంటుంది. టీనేజ్ ప్యూబర్టీ రాగానే దాంట్లో ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవడం, దానివల్ల టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అయిన దానివల్ల బాడీలో కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. దాన్నే ప్యూబర్టీ అంటాం. దీన్ని డ్రైవ్ చేయడం కూడా, అంటే ఈ టెస్టోస్టెరాన్ అనే ప్రొడక్షన్ టెస్టిస్లో కూడా డ్రైవ్ చేయడం అనేది బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ అనే గ్రంథిలో నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఈ టెస్టిస్ మీద యాక్ట్ చేసి ఆ విధంగా ఆ టెస్టోస్టెరాన్ రిలీజ్ చేసేటట్టు చేస్తాయి. అది ఎప్పుడు జరుగుతుంది? ఈ ప్యూబర్టీ వయసులో జరుగుతుంది. ఈ ప్యూబర్టీ వయసులో జరిగిన తర్వాత ఈ టెస్టోస్టెరాన్ సర్జ్, అంటే ఆ టెస్టోస్టెరాన్ అనేది బాడీలో ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. ఆ ఎక్కువైన దానివల్ల దాని ఫంక్షన్స్ మనకు కనపడతాయి. మీరు చూసుకోండి, 13 ఏళ్ల తర్వాత ఏమవుతుందండి పిల్లల్లో? ఒక వయసు టీనేజర్స్ రాగానే మీసాలు గడ్డాలు వస్తాయి, పొడుగు పెరుగుతాడు, చురుగ్గా తయారవుతాడు, ఎనర్జెటిక్గా ఉంటాడు, మజిల్స్ డెవలప్ అవుతాయి. దాని తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సెక్షువల్ డ్రైవ్, అంగంలో మార్పులు, అంగస్తంభన, లేకపోతే అంగంలో సైజు పెరగడం, ఇవన్నీ జరుగుతుందన్నమాట. సో బేసిక్గా ఎనర్జీ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, బాడీ హెయిర్ని కంట్రోల్ చేస్తుంది, బాడీ మజిల్స్ని కంట్రోల్ చేస్తుంది, బాడీ సెక్షువల్ డ్రైవ్ని కంట్రోల్ చేస్తుంది. ఒక చురుకుదనం అనేది చెప్తారు చూసారా, అది తేవడానికి ఈ టెస్టోస్టెరాన్ అనేది చాలా 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 అవసరం. సో సపోజ్ టెస్టోస్టెరాన్ అనేది లేదనుకోండి, ఏమవుతుంది? మనిషికి మూతి మీద గడ్డాలు, వీసాలు రావు, మజిల్ మాస్ డెవలప్ కాదు, ఆ యుక్త వయసులో ఏదైతే చురుకుదనం ఉందో అది ఉండదు, ఎప్పుడు డిప్రెస్డ్గా ఏదో కూర్చొని ఉంటారు, ఆ సెక్షువల్ డ్రైవ్ అనేది కూడా జరగకపోతుంది. సో ఇవి లేని వాళ్ళలో జరిగే లక్షణాలు అనమాట. ఇది కామన్ అండి. అది ఈ వయసు కానీ ఏ వయసైనా కానీ అది లేకుండా పోయింది అంటే మాత్రం ఈ విధంగా జరుగుతుంది. లైంగిక జీవితంలో అంగస్తంభన, శీఘ్ర స్ఖలనం సమస్యలు కనిపించగానే హార్మోను లోపం వల్లనే ఇలా జరుగుతుంది అనే నిర్ణయానికి వచ్చేయకూడదు. కొన్నిసార్లు గుండె జబ్బుల కారణంగానూ అంగస్తంభన ఆగిపోవద్దు. ఒత్తిడిని తేలిగ్గా తీసుకోలేం. ఒత్తిడితో పాటు కార్టిసాల్ హార్మోన్ ఊట కూడా పెరుగుతుంది. ఆ ప్రభావం వల్ల కూడా టెస్టోస్టిరాన్ తయారీ మందగిస్తుంది. పిట్యూటరీ గ్రంథిలో సమస్య ఉన్నప్పుడు సైతం ఆ ఉత్పత్తి పడిపోతుంది. కొందరిలో జన్మతః లోపాలుంటాయి.
ఏ ప్రమాదంలోనో 2 వృషణాలు దెబ్బతిన్నప్పుడు, క్యాన్సర్ కారణంగానో ఏదో ఒక వృషణాన్ని తీసేసినప్పుడు, వృషణాల పరిమాణం మరీ చిన్నగా ఉన్నప్పుడు, ఇలా అనేక సందర్భాల్లో టెస్టోస్టిరాన్ పనితీరు మందగిస్తుంది. కీమోథెరపీ, రేడియేషన్ దుష్ప్రభావాన్ని విస్మరించలేం. కొన్నిసార్లు సమస్య వారసత్వమైంది కావచ్చు. కాబట్టి మగ హార్మోను తగ్గడానికి మూల కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. టెస్టోస్టెరాన్ అనేది అందరికీ న్యాచురల్గానే ప్రొడ్యూస్ అవుతూ ఉంటే మనం ఈ ఎక్కువ తక్కువ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాము? అసలు దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏమిటి అంటే, నిజమే, దానికి కొన్ని రీజన్స్ ఉంటాయండి. చాలామందిలో టెస్టోస్టెరాన్ లేకపోవడం, టెస్టోస్టెరాన్ ఉన్నా కానీ సరిగా లేకపోవడము, పని చేయకపోవడము, ఎంతో కారణాలు, కొన్ని జబ్బులు ఉంటాయండి. మనకు ఆ ఇంట్రెస్ట్ ఆ జబ్బుల మీద కాదండి. ఎందుకంటే ఆ జబ్బులు ఇంతకు ముందు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అది చాలా తక్కువ వాళ్ళలో జరుగుతుంది. ఏదో ఒకసారి ఏదో యాక్సిడెంట్లో టెస్టిస్ 2 దెబ్బ తగిలిపోవడము, లేకపోతే ఆపరేషన్ వల్ల మనకు కొన్ని తీసేయడం జరగడము, లేకపోతే బ్రెయిన్లో కొన్ని ట్యూమర్స్ వల్ల, పిట్యూటరీలో ట్యూమర్స్ వల్ల, లేకపోతే పిట్యూటరీలో ఉన్న కొన్ని జబ్బుల వల్ల అక్కడ నుండి హార్మోనే రిలీజ్ కాకపోవడము, లేకపోతే కొంతమందికి న్యాచురల్గా జెనెటిక్ కారణాల వల్ల టెస్టోస్టెరాన్ ప్రొడక్షనే సరిగా లేకపోవడము, ఇవన్నీ కొన్ని కారణాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి, చాలా రేర్ కారణాలు, అంటే లక్షల్లో ఒకరికి రావడం జరిగే అవకాశం. దీని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనం ఇప్పుడు ఆలోచన ఏది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే, మనం ఈ టెస్టోస్టెరాన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అనేది తెలుసుకుందాం. జబ్బులు పక్కన పెడదాం. సబ్స్టెన్స్ అబ్యూస్, డ్రగ్స్ కానీ, సిగరెట్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఎక్కువ అబ్యూజ్ అనేది చేసినప్పుడు డెఫినెట్గా బాడీలో ఉన్న టెస్టోస్టెరాన్ అనేది తగ్గిపోతుంది. నెంబర్ 2, స్ట్రెస్. హై స్ట్రెస్ లెవెల్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. నెంబర్ 3, కొంతమంది బాగానే ఉన్నారు ఎనర్జెటిక్గా, కొంతమంది మరీ అసలు ఎటువంటి యాక్టివిటీ లేకుండా ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ, మధ్య భాగం మాత్రం మొత్తం ఇంతలావుగా పెద్ద పొట్ట రావడము ఈ విధంగా జరుగుతుంది. వీళ్ళల్లో టెస్టోస్టెరాన్ అక్కడే అబ్జార్బ్ అయిపోయేసి దాని ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. నెంబర్ 4, కొత్తగా అండి, మజిల్స్ డెవలప్ చేద్దామని కొన్ని అనబాలిక్ స్టెరాయిడ్స్ అనే ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అసలు ఇన్ఫ్యాక్ట్ దానివల్ల టెస్టోస్టెరాన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇలా చాలా కారణాల వల్ల ఈ యుక్త వయసులో ఉన్న వాళ్ళలో ఈ టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంది, ఆర్ టెస్టోస్టెరాన్ ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. నిన్న మొన్నటి వరకు టెస్టోస్టిరాన్ లోపాన్ని పెరిగే వయసుతో ముడిపెట్టేవారు, నడి వయసు సంక్షోభంగా చిత్రించేవారు. అయితే ఇవాళ 25 యువకుల్లోనూ ఈ లోపం కనిపిస్తుంది. ఇందుకు ఊబకాయం మొదలుకుని హై బీపీ, షుగర్, తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, ఇలా చాలా కారణాలే కనిపిస్తాయంటారు నిపుణులు. మగ హార్మోన్ తగ్గడానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. టెస్టోస్టిరాన్ లోపిస్తే శారీరకంగానే కాదు, మానసికంగానూ సమస్యల తాకిడి పెరుగుతుంది. అలసట తెలియని శరీరం నీరసానికి మారుపేరులా మారిపోతుంది. శారీరక దృఢత్వము దెబ్బతింటుంది. బరువు పెరిగిపోతుంటారు. బట్టతల ఛాయలు మొదలవుతాయి. పొట్ట ముందుకు పొడుచుకొచ్చేస్తుంటుంది. అడుగు తీసి అడుగేయగానే ఆయాసం ముంచుకొస్తుంది. ఈ హార్మోను లోపం నేరుగా మనస్సు మీద దాడి చేస్తుంది. మన ప్రవర్తనను శాసిస్తుంది. ఫలితంగా ఏకాగ్రత లోపిస్తుంది. ఇట్టే అలసిపోతుంటారు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఓ దశలో డిప్రెషన్లోకి వెళ్తారు. దీంతో ఆఫీసులో మెమోలు, ఇంట్లో చీవాట్లు తప్పవు. లైంగిక జీవితం కూడా ఏమంత సాఫీగా ఉండదు. తరచూ అంగస్తంభన సమస్య ఎదురవుతుంటుంది. లైంగిక జీవితంలోని ఈ స్తబ్దతను చాలామంది ఆఫీసు ఒత్తిడిని సాకుగా చూపించి సర్దుకుపోతారే గాని దాన్నొక హార్మోన్ సమస్యగా గుర్తించరు. చికిత్స అవసరమని అంగీకరించరు. టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది వీర్యం నాణ్యతను ప్రభావితం చేస్తుంది. దీంతో సంతానలేమి కూడా సమస్యగా మారుతుంది. చాలామంది టెస్టులు చేయించేసుకుని నాకు లో టెస్టోస్టెరాన్ ఉందండి, మరి నాకేమన్నా టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ వేయించేసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే ఒక విధమైన అపోహ అన్నమాట. ఈ 20 ఏళ్ల వయసులో వాడికి ఏదో కారణంగా అనిపిస్తుంది, నేను ముందులాగా ఎనర్జీగా లేను, నాకు ముందులాగా సెక్షువల్ డ్రైవ్ లేదు, ఇంత ముందులాగా ఆలోచనలు సెక్స్ చేయాలని కోరిక తగలటం లేదు, తగ్గింది, నాకు 24 ఏళ్ళు, ఇప్పుడు నాకు పెళ్లి చేసేస్తారేమో, నేను రేపొద్దున ఏమైనా అయిపోతానేమో అనుకున్న ఉద్దేశంతో పోయి ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకొని వచ్చేస్తాడు. వచ్చేసి నాకు టెస్టోస్టెరాన్ చాలా తక్కువగా ఉంది డాక్టర్ గారు, టెస్టోస్టెరాన్ వేసేసుకున్నా, దానివల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? ఇట్లా చాలామంది ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో అది తప్పనమాట, అది చేయకూడదు. ఎందుకంటే టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది ప్రతి మనిషిలో
ఒకటేలాగా ఉండదండి ఒక రోజు లోపల. పొద్దున 3 గంటలకు లెవెల్ ఉంటుంది, మధ్యాహ్నం 12 గంటలకు లెవెల్ ఉంటుంది, సాయంత్రం 6 గంటలకు లెవెల్ ఉండొచ్చండి. సో దేర్ ఈజ్ ఎ వేరియేషన్ ఇన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇన్ ఎ సింగిల్ డే. ఇప్పుడు చూసారంటే చాలామంది యుక్త వయసులో ఉన్న వాళ్ళకి పొద్దున్న 3 నుంచి 4 గంటల లోపల వాళ్ళకి అంగస్తంభన ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దాట్స్ బికాస్ ఆఫ్ ఏ టెస్టోస్టెరాన్ సర్జ్. ఆ టైంలో సర్జ్ అనేది వస్తుంది టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్లో. దానివల్ల వాళ్ళకి ఆ టైంలో అంగస్తంభన జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ టెస్టోస్టెరాన్ అనేది వాల్యూ ఒక్కటి చూసి అది తగ్గింది అని చెప్పి అనుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది తప్పండి. ఎప్పుడు కానీ మనం ఈ టెస్టోస్టెరాన్ తగ్గిందా లేదా అని తెలుసుకోవడం ఎప్పుడు జరుగుతుంది అంటే, తగ్గితే ఎలాంటి కష్టాలు వస్తాయో అలాంటివి మనకు కంప్లైంట్గా ఉన్న పక్షంలో, అంటే చెప్పాను చూసారా, మజిల్స్ అస్సలు లేవండి, మజిల్స్ డెవలప్ అవ్వట్లేదు, మీసాలు గడ్డలు రావట్లేదు, ఇంత ముందులాగా చురుగ్గా లేను, చాలా చచ్చుగా ఉంటున్నాను, ఆయాసం వస్తుంది, అసలు నా వల్ల పని చేయలేకపోతున్నాను, ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది, డిప్రెస్డ్ మూడ్లో ఉంటున్నాను, నాకు అసలు సెక్షువల్ డ్రైవే రావటం లేదు, సెక్స్ చేయాలని అనిపించడం లేదు, అసలు ఆ కోరికే కూడా జరగట్లేదు, కోరిక ఉన్నా కానీ జరిగే అవకాశం చాలా తక్కువగా కనపడుతూ ఉంది, నా వయసుకి ఇది కరెక్ట్ కాదు కదండి, అలాంటివి కనపడినప్పుడే అప్పుడు మనం కొరిలేట్ చేసుకోవాలి. ఈ యుక్త వయసులో ఉన్న వాడికి ఇలాంటి కారణాలు ఏమన్నా ఉన్నాయా, ఇప్పుడు చెప్పాను చూస్తారా, ఈ సబ్స్టెన్స్ అబ్యూజ్లు కానీ ఏదన్నా కారణాలు ఉన్నాయా చూసుకున్న తర్వాత అవన్నీ లేవు అనుకుంటే అప్పుడు జబ్బుకు సంబంధించినట్టుగా మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్, అంటే ఒకరే రోజు లోపల 2-3 సార్లు టెస్టోస్టెరాన్ చేయడం, 2-3 సార్లు ఈ విధంగా ఇంకో వేరే రోజుల్లో చేయడము, పిట్యూటరీ హార్మోన్స్ లెవెల్స్ చెక్ చేయడం, వాళ్ళ సెమెనాలిసిస్ చెక్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత జబ్బు ఉందా లేదా అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మన బాడీ స్ట్రాంగ్గా ఉండి, మిసాలు గడ్డలు నార్మల్గా ఉండి, సెక్షువల్ డ్రైవ్ నార్మల్గా ఉంటే మీలో ఆ టెస్టోస్టెరాన్ తక్కువగా ఉండే అవకాశమే లేదు, దాన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. వయసు పెరిగిన వాళ్ళలో అది వేరే విషయం. ఆ వయసు పెరిగిన వాళ్ళలో కొంతమందికి చాలామంది ఉంటారు, ఇప్పుడు 55 ఏళ్ళు 60 ఏళ్ళ వాడు కూర్చొని ఉన్నాడు, సోఫాలోనే నిద్రపోతూ ఉన్నాడు, పొద్దున అసలు ఆ సెక్షువల్ డ్రైవేలే ఉండేదని లేదు, 55 ఏళ్ళకి అది తగ్గడం అనేది జరగకూడదు కదా, అటువంటి వాళ్ళలో ఇన్వెస్టిగేట్ చేయడం, ఏదైనా కారణం ఉందా అని తెలుసుకోవడం జరుగుతుంది. చాలా కామన్ అయిపోయింది కదండి డయాబెటీస్ ఉండడం, చాలా కామన్ అయింది సెడెంటరీ లైఫ్ అండ్ సెంట్రల్ ఒబేసిటీ అనేది, అంటే బాగా ఎంత లావుగా అయిపోవడం, నో ఎక్సర్సైజ్ అనేది, ఇవన్నీ చాలా కామన్ ఫీచర్సే కదా. దాంతోపాటు ఈ సబ్స్టెన్స్ అబ్యూజు, ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ అన్నీ దీనికి యాడ్ అవుతాయి. కాబట్టి మనకు అవసరం బట్టి ఆ పేషెంట్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని అన్ని నార్మల్గా ఉన్న వాడు టెస్టోస్టెరాన్ చేసుకుని నాకు తక్కువ అయిపోయిందని చెప్పి ఇంజెక్షన్ తీసుకోవడం అనేది పొరపాటు. టెస్టోస్టెరాన్ లోపానికి హార్మోన్ థెరపీ ఒక చక్కటి పరిష్కారం. ఇందుకు డాక్టర్లు 2 రకాల వ్యూహాలు అనుసరిస్తారు. మొదటి పద్ధతిలో ఇంజెక్షన్లు, పట్టీల ద్వారా టెస్టోస్టెరాన్ అందిస్తారు. రెండవ మార్గంలో తనంతట తాను తయారు చేసుకునేలా శరీర వ్యవస్థకు కొత్త శక్తిని ప్రసాదిస్తారు. కాకపోతే ఏ ప్రక్రియ అయినా నిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి. సొంత వైద్యం పనికిరాదు. చాలామంది యువకులు టెస్టోస్టెరాన్ మాత్రల్ని లైంగిక ఉద్దీపన ఔషధాలుగా భావిస్తారు. మరింత చురుకైన శృంగార జీవితం కోసం ఆన్లైన్లో దొరికే క్రీములు, మాత్రలు యథేచ్ఛగా వాడేస్తారు. ఇందులో చాలా వాటి తయారీలో అనుమతి లేని హానికర రసాయనాలను జోడిస్తున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇవి దీర్ఘకాలంలో హాని చేస్తాయి, ప్రాణాలను మింగేస్తాయని గుర్తుంచుకోవాలి. ఇక మూల కారణాన్ని గుర్తించకుండా కృత్రిమంగా హార్మోన్ థెరపీ మోతాదును పెంచుకుంటూ పోతే ఓ దశలో వృషణాల్లో టెస్టోస్టెరాన్ తయారీ పూర్తిగా ఆగిపోవచ్చు. ఇది కొన్నిసార్లు ప్రోస్టేట్ క్యాన్సర్కి దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది అని చెబుతున్నారు డాక్టర్లు. లో టెస్టోస్టెరాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇవి మాత్రమే తిందాము, ఈ డ్రై ఫ్రూట్స్ తిందాం, వాటర్ మెలన్ తిందాం, దాంట్లో ఇది ఉంది, దాంట్లో ఉంది, దాంతో ట్రీట్మెంట్ కాదండి. యూ కంటిన్యూ టు టేక్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. మీలో మోస్ట్ ఆఫ్ ద టైం అవసరం ఉండదు, ఎందుకంటే లో టెస్టోస్టెరాన్ నుండి రిక్వైర్మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం ఎప్పుడు చాలా అరుదుగా చూస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ లో టెస్టోస్టెరాన్ డ్రైవ్ ఉండేది ఈ కారణాల వల్ల. ఏమిటి? ఈ అక్వైర్డ్ కారణాలు అంటే ఏంటి? సబ్స్టెన్స్ అబ్యూజ్లు కానీ, ఒబేసిటీ కానీ, ఈ కారణాల వల్లనే ఉంటాయి. కాబట్టి ఆ లైఫ్ స్టైల్ మెజర్స్ని మార్చుకుంటే మనం ఎక్స్ట్రాగా ఇంకేదో చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. సరే, ఇవన్నీ లేవండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని స్పెసిఫిక్ కారణాల వల్ల ఇప్పుడు మనం స్పెసిఫిక్గా ఉంటారు కొంతమంది, కీమోథెరపీ డ్రగ్స్ ఇచ్చిన వాళ్ళు కానీ, క్యాన్సర్కి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చాం దానివల్ల కానీ. నెంబర్ 2, స్టీరాయిడ్స్ ఇస్తాం కొంతమందికి, కొన్ని హార్మోన్స్ ఇస్తాం కొన్ని కారణాల వల్ల, ఆ స్టీరాయిడ్స్ ఇచ్చిన వాళ్ళలో కానీ. నెంబర్ 3,
ఏదో కొన్ని మెడికేషన్స్ వల్ల ఈ టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం కానీ, నెంబర్ 4 ఆండ్రోపాస్, కొంతమందిలో ఏదో కారణం తెలియకుండానే బాగా టెస్టోస్టెరాన్ లెవెల్ లో అయిపోవడం, వాళ్ళు చాలా చచ్చుబడిపోవడం, నీరసంగా అయిపోవడం అనేది జరిగిన వాళ్ళలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ని మనం ట్రీట్మెంట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం మామూలుగా ఏమి ఇస్తామండి మెడిసిన్స్లో? ఒక ఇంజెక్షన్స్ అన్నా ఇస్తాం, లేకపోతే ట్యాబ్లెట్ అన్నా వేసుకుంటాం. మీరైతే ఇన్సులిన్ అనుకున్నారనుకోండి, ఇన్సులిన్కి రిలీజ్ ఎక్కువ అవ్వడానికి ట్యాబ్లెట్లు వేసుకుంటాం. అది సరిపోదయ్యా అనుకున్నప్పుడు ఇన్సులిన్ వేసుకోవడం అనేది జరుగుతుంది. అలానే టెస్టోస్టెరాన్ కూడా కొన్ని ట్యాబ్లెట్స్ రూపైనా ఉన్నాయి, కానీ దాని అబ్జార్ప్షన్ త్రూ ద స్టమక్ అనేది సరిగా ఉండదు. కాబట్టి బయో అవైలబిలిటీ ఇన్సైడ్ ద బాడీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ప్రిడిక్టబుల్ రెస్పాన్స్ అంటే మనం ఏ లెవెల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి లెవెల్స్ అనేటివి ఈ ట్యాబ్లెట్ రూపేణా తీసుకొని రావడం అనేది చాలా కష్టమైన పని అవుతుంది. సో కొంతమందికి సరిగా ఉండొచ్చు, కొంతమందికి సరిగా లేకపోవచ్చు. సో దాన్ని బైపాస్ చేసి మోస్ట్ కామన్గా యూజ్ చేసే మెథడాలజీ ఏంటంటే ఐఎం ఇంజెక్షన్స్, డీప్ ఐఎం ఇంజెక్షన్స్ అంటాం. సో 3 వారాలకు నెలకు వచ్చే ఒక ఇంజెక్షన్ కానీ, డిపో ఇంజెక్షన్స్ అంటాం, అంటే 3 నెలలకు తీసుకునే ఒక ఇంజెక్షన్ కానీ, డీప్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ తీసుకుంటే నెక్స్ట్ రిపిటేషన్ అగైన్ ఆఫ్టర్ 3 months అనేది జరుగుతుంది. నిజంగా టెస్టోస్టెరాన్ తగ్గి ఉండి వాళ్ళు ఆ చచ్చుబడిన వాళ్ళలో ఇంజెక్షన్స్ ఇస్తే మాత్రం వాళ్ళు డెఫినెట్గా బెటర్గా ఉంటారండి. దేర్ మజిల్ మాస్ విల్ బీ బెటర్, దే ఆర్ మోర్ ఎనర్జెటిక్, ముందులాగా పడుకొని నిద్రపోతూ ఉండరు, ఆ డిప్రెషన్లోంచి కొంచెం బయటకు వస్తారు. దే బికమ్ వెరీ నార్మల్ రిగార్డింగ్ దేర్ యాక్షన్స్ ఆర్ కన్సర్న్. ఆ యాక్షన్స్ అనేది నార్మల్గా ఉండడం జరుగుతుంది. మహిళల్లో హార్మోన్లు నెలవారీగా మారిపోతుంటాయి. అదే పురుషుడి విషయానికి వస్తే రోజువారీగా మార్పుకు గురవుతుంటాయని చెబుతారు డాక్టర్లు. టెస్టోస్టిరాన్ స్థాయి పూట పూటకు మారుతుంటుంది. పొద్దున్నే గరిష్టంగా ఉంటే మధ్యాహ్నానికి అందులో 40% పడిపోతుంటుంది. ఇక భోజనం తర్వాత అయితే మనలోని శక్తి మొత్తం జీర్ణ ప్రక్రియలో తలమునకలై ఉండడంతో టెస్టోస్టిరాన్ తయారీ ఏమంత వేగంగా జరగదు. ఈ నేపథ్యంలో మగ హార్మోన్ ఉత్పత్తి పెరగడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి 10 మంది ఊబకాయ పురుషుల్లో ఒకరిలో టెస్టోస్టిరాన్ సమస్య ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. దీనికి బలమైన కారణం ఉంది. ఊబకాయల కొవ్వు కణజాలంలోని కొన్ని ఎంజైమ్లు టెస్టోస్టిరాన్ని క్రమంగా స్త్రీ హార్మోన్ అయిన ప్రొజెస్టరాన్గా మార్చేయగలవు. కొన్ని అధ్యయనాలు టెస్టోస్టిరాన్ సమస్యను అధిక రక్తపోటుతోనూ ముడిపెడుతున్నాయి. పెయిన్ కిల్లర్స్ని యథేచ్ఛగా వాడడము ప్రమాదకర ధోరణి. మద్యపానం, ధూమపానం కూడా పురుషత్వ హార్మోనుకు శత్రువులే. ఆహారంలో జింక్ లోపం టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని అడ్డుకుంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు గేదెలకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా పాల ఉత్పత్తి పెంచుకుంటారు. ఇలాంటి పాలు టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. 6 ప్యాక్ కోసం కొందరు, పథకాల మోజులో మరికొందరు దొడ్డిదారిని ఆశ్రయిస్తున్నారు, టెస్టోస్టిరాన్ని వినియోగిస్తున్నారు. మొదట్లో అంతా బాగున్నట్టే అనిపించినా క్రమంగా శరీర వ్యవస్థ మొరాయిస్తుంది. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ లో అయిపోతుందో దాన్ని రీప్లేస్ చేసే టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ అంటే దాని ప్రొడక్షన్ పెంచడానికి ఏమీ ఉండదండి మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే టెస్టిస్ నార్మల్గా ఉన్నాయి అంటే అవి ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. టెస్టిస్ అబ్నార్మల్గా లేకపోతే మనం ఏమిచ్చినా అది ప్రొడ్యూస్ చేయలేకపోవచ్చు. సో పిట్యూటరీ నుండి రిలీజ్ అయ్యే హార్మోన్ లేని దానివల్ల టెస్టోస్టెరాన్ రావటం లేదంటే ఆ హార్మోన్ ఇస్తే మీకు టెస్టోస్టెరాన్ వచ్చే అవకాశం ఉంటుంది. టెస్టిస్లోనే ప్రొడక్షన్ క్యాపబిలిటీ లేదు, దానివల్ల టెస్టోస్టెరాన్ రావటం లేదు అనుకోండి, దాని ప్రైమరీ టెస్టికులర్ ఫెయిల్యూర్ అంటే అది రావట్లేదు అనుకోండి, అసలు మీరు ఏమిచ్చినా కానీ రాకపోవచ్చు. అలాంటి వాళ్ళలో టెస్టోస్టెరాన్ అనేది రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అనేది చాలా చిక్కుతాయి, టెస్టోస్టెరాన్ పెంచుతాయి, లేకపోతే నీలో ఉత్సాహం కలిగిస్తాయి, ఇవి అవి అని చెప్పేసి. ఇవన్నీ మోస్ట్లీ అనబాలిక్ స్టిరాయిడ్స్ అండి. బేసిక్గా దే ఆర్ ఆల్ అనబాలిక్ స్టిరాయిడ్స్, దే ఆర్ నాట్ ట్రూ టెస్టోస్టెరాన్ ఏజెంట్స్. ట్రూ టెస్టోస్టెరాన్ ఏజెంట్స్ అనేది ఓరల్గా నేను ఇందాక చెప్పినట్టు అంత ఈజీగా అబ్జర్వ్ అయ్యి ఆ మెటబాలిక్ రాదు. అందరు మజిల్ డెవలప్ చేయడానికి అనబాలిక్ స్టిరాయిడ్స్ తీసుకుంటారు, కానీ అది టెస్టోస్టెరాన్ కాదు. అనబాలిక్ స్టిరాయిడ్స్ ఈజ్ బేసికలీ నార్మల్ టెస్టోస్టెరాన్ ఉన్నా కానీ అనబాలిజం పెంచడానికి అంటే మజిల్ మాస్ పెంచడానికి, లేకపోతే వాళ్ళు ఈ అనబాలిజం అంటే కెటబాలిజం నుండి అనబాలిజం చేయడానికి అనబాలిక్ స్టిరాయిడ్స్ అనేది ఒకప్పుడు ఎక్కువగా వాడేవారు. కానీ ఇన్ఫ్యాక్ట్ అనబాలిక్ స్టిరాయిడ్స్ వాడిన దానివల్ల టెస్టోస్టెరాన్ ప్రొడక్షనే తగ్గిపోవచ్చు బాడీలో. దెర్ ఇస్ అ రిఫ్లెక్స్ ఫీడ్బ్యాక్ మెకానిజం బై విచ్ ఈ టెస్టోస్టెరాన్ అనే లెవెల్స్ కూడా తగ్గిపోవచ్చు అనమాట. సో డోంట్ డూ దాట్. అవి అవసరం లేదు. మీకు నిజంగా తగ్గి ఆ టెస్టోస్టెరాన్ తీసుకోవాల్సిన అవసరం చాలా అరుదండి,
చాలా చాలా తక్కువగా చూస్తాం, చాలా తక్కువగా చూస్తాం. సో మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేసే దానికన్నా ఇంకే కారణాలు ఉండొచ్చు మీలో అన్న దాంట్లో కాన్సన్ట్రేట్ చేస్తే అది బెటర్ అని నా ఉద్దేశం. ఆరోగ్యకరమైన జీవన శైలి, ఆహారపు అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మగ హార్మోన్ టెస్టోస్టిరాన్ ఉత్పత్తి చక్కగా ఉండేలా చూసుకోవాలి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి ఎంతో కొంత సహకరిస్తుంది. మనం నిద్రలో ఉన్నప్పుడే టెస్టోస్టిరాన్ ఉత్పత్తి వేగవంతం అవుతుంది. కాబట్టి కనీసం 8 గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. టెస్టోస్టిరాన్ తయారీకి కొంతమేరకు కొలెస్ట్రాల్ అవసరం. అలాగే విటమిన్ డి ప్రాధాన్యాన్ని విస్మరించకూడదు. ఇక పర్ఫ్యూమ్స్ వంటి కాస్మోటిక్స్ తయారీలో వాడే రసాయనాలు హార్మోన్ వ్యవస్థకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. మిగతా శరీరంతో పోలిస్తే వృషణాలకు కొంత చల్లని వాతావరణం అవసరం. కాబట్టి మరీ బిగుతైన దుస్తులు కాకుండా కొంత వదులుగా ఉండేవి ధరించడం మేలు. ఇక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామ బాగా ఉపకరిస్తాయి. ఆహారంలో అల్లం, ఉల్లి, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, గుడ్లు, మాంసం, చిక్కుడు జాతి గింజలు, సిరిధాన్యాల్ని సమృద్ధిగా తీసుకోవాలి. టెస్టోస్టిరాన్ పెంచడంలో ఆయుర్వేద ఔషధమైన అశ్వగంధను వాడుకోవడం మంచిదే. ఒంట్లో మగ హార్మోన్ తక్కువగా ఉన్నప్పుడు కేవలం టెస్టోస్టిరాన్ కోసమే ప్రయత్నిస్తే మనకు అది మాత్రమే దక్కుతుంది. అదే సమయంలో అవసరమైన కీలకమైన హార్మోన్లను కోల్పోతాం. అలా కాకుండా పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తే టెస్టోస్టిరాన్ సహా అన్నీ దక్కుతాయి. ఇందుకు మనం చేయాల్సిందల్లా ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడమే. టెస్టోస్టిరాన్ లోపం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో హార్మోన్ థెరపీని తీసుకోవడం అన్ని విధాలా మేలు.